ఏమెండలు ఏసీ ఉన్నా ఫ్యాన్ బయ్య తిరుగుతున్నా కూలర్ ఇంటిని కూలింగ్ చేసినా చెమటలు పడుతున్నాయి. ఈ ఉబ్బరింత దాటుకునుడు ఎట్లనో ఏమో. ఈ ఎండలు ఎప్పుడు ఒడిచి వానకాలం వస్తుందో ఏమో. ఏంది వానలు పడతాయా? అమ్మయ్య, కొద్దిగా చల్లటి వార్త చెప్పినావు, మీరు కూడా ఇనుండ్రి. ఏప్రిల్ మొదలే కాలేదు, ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ ఎండలకు మనుషులను కుండల పెట్టి ఉడికిస్తున్నట్టే ఉన్నది పరిస్థితి. ఇట్లా రోజు రోజుకు ముదురుతున్న ఎండలకు తిప్పలు పడుతున్నోళ్లకు వాతావరణ శాఖలు చల్లని ముచ్చట చెప్పిండ్రు. ఏప్రిల్ 1 తారీఖు నుంచి 3 రోజుల వరకు వానలు దంచి కొడతాయట. 4వ తారీఖు నాటికి వాన జోరు కొద్దిగా తగ్గుతుంది అంటున్నారు వాతావరణ శాఖలు. మరి 1వ తారీఖు నుంచి 3 రోజులు ఇసిరిసిరి కొడతాయా లేకుంటే వానకాలం వచ్చే రాళ్ల వాన తిరిగి వస్తాయా అనేది తెలియదు గాని ఉరుములు మెరుపులతోని పెద్ద పెద్ద వానలే పడేటట్టున్నాయి అంటున్నారు. ఎటు కాకుండా వచ్చే ఈ వానలతోని ఏ రోజు పని ఆ రోజు చేసుకునే లేబర్లకు, పొద్దున లేచి డ్యూటీలకు పోయే జాబర్లకు ఏం కాదు కావచ్చు గాని ఈ వానలతోని కోతకొచ్చిన పంటలకు, పండిన పంటలను ఎండబోసుకున్నోళ్లకు తిప్పలయ్యేటట్టే ఉన్నది. కాబట్టి రైతన్నలు జరంత ముందే జాగ్రత్త పడి పండిన పంటలు కాపాడుకోండ్రి. వ్యవసాయ అధికారులు చెప్పిన ముచ్చట్లు పాటించి నష్టం కలగకుండా చేసుకోండ్రి. తెలంగాణలో కొన్ని దిక్కులల్లా ఈదురుగాలులు వచ్చే ఛాన్స్ ఉన్నది కాబట్టి మామిడి, అరటి తోటల రైతులు జరంత పైలంగానే ఉండుండ్రి. ఈ వానలు కూడా తెలంగాణ మొత్తంలో కాకుండా ఆదిలాబాదు, ఆసిఫాబాదు, నిర్మలు, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాలు, వికారాబాద్ జిల్లాలల్లా ఎక్కువ ఉంటాయట. కడమ జాగలలో కూడా వానలు పడే ఛాన్సులు ఉన్నాయి అంటున్నారు వాతావరణ శాఖలు. కాబట్టి ఇక ఇప్పుడు వచ్చే వానలకు జరంత కోపం ఎక్కువ ఉంటది కాబట్టి షిన్కులు వాడుతున్నప్పుడు ఉరిమినా మెరిసినా పిడుగులు పడతాయి. అందుకే షిన్కులు వాడుతుంటే వానలు ఉండకుండ్రి, చెట్ల కింది కూరుకుండ్రి, ఎత్తైన వాటి కిందికి అస్సలు పోకుండ్రి అని పైలం చెప్తున్నారు వానలు, పిడుగులు, మెరుపుల గురించి తెలిసినోళ్ళు. మీకు ఆనంద్ మహీంద్రా ఎరికే కదా, అదేనుల్లా ట్రాక్టర్లు, జీపులు, బస్సులు తయారు చేసే కంపెనీ ఓనరు. బిజినెస్ చేసే అందరూ ఓ లెక్క, మహీంద్రా ఇంకో లెక్క. సోషల్ మీడియాలో పనికొచ్చే వీడియోలు, ఫోటోలు, సందేశాలే షేర్ చేసే మనిషి ఎట్లా ఆలోచన చేయాలనో చెప్పకనే చెప్తాడు. అసొంటి సారు ఓ ముచ్చట మనతోని పంచుకున్నాడు, అదేందో చూద్దాం పాన్రి. ఆదివారం తర్వాత సోమవారం డ్యూటీకి పోయేటోళ్ళు అబ్బా ఈ ఆదివారం తొందరగా అయిపోతుంది, మళ్ళా ఆఫీస్కు పోవాలన్నారా అని నారాజు అవుతారు. హగో వాళ్ళకు సోమవారం హుషారుగా పని షురూ చేసేతానికి మండే మోటివేషన్ అనే పేరుతోని జోర్దార్ అవుతారు. అట్లా సోమవారం హుషారయ్యేతానికి ఆనంద్ మహీంద్రకు మన తెలంగాణలో పనిచేసిన IAS ఆఫీసర్ కృష్ణ భాస్కర్ మోటివేషన్ అట. ప్రతి సోమవారం ఏదో ఒక ముచ్చట వంచుకునే ఆనంద్ మహీంద్ర కృష్ణ భాస్కర్ గొప్పతనం యాదికి చేసిండు. ఉంటే ఆఫీసర్ ఇగో గిట్లుండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గా పనిచేసిన భాస్కరు నీళ్ల కరువును తరిమిగొట్టిండు. పైపులతో నీళ్లిచ్చుడు, రిజర్వాయర్లకు భూమి సేకరించుడు, నీళ్ల కోసం పూడిక తీతలు అనే పనులు ముందటేసుకొని ఒక్క 4 ఏళ్లలోనే ఎక్కడ బోరేస్తే అక్కడ నీళ్ళు వచ్చేటట్టు చేసిండు. చెప్పుకుంటుంటే చిన్నగానే అనిపిస్తున్నది కావచ్చు గాని అట్లా భూమిలో నీటిలువ వెంచుడంటే తక్కువ కష్టం ఉండదు. అందుకే ఎంచుకున్నది ఏదైనా రికామ్ లేకుండా దానికోసమే ఆలోచన చేస్తే, దానికోసమే పరితపిస్తే అనుకున్నది సాధించొచ్చు. అందుకే కృష్ణ భాస్కర్ నా మండే మోటివేషన్ అంటున్నాడు ఆనంద్ మహీంద్ర. తక్లీఫ్ ఎసోంటిదైనా, తన్లాట ఏ తీరుదైనా మన మీద మనకు నమ్మికుంటే అనుకున్నది సాధించొచ్చు అని రాసుకొచ్చిండు సోషల్ మీడియాలో. చూడుండ్రి, అనుకున్నది చెయ్యాలి అనే అంకిత భావం ఉంటే ఎంత చిన్నోడైనా పెద్ద పెద్దోళ్ళు మెచ్చుకునేదాకా ఎదగొచ్చు అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన ఆనంద్ మహీంద్ర అభిమానులు ఇప్పుడు.